ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు మరో మలుపు తిరిగింది. తనపై సిఐడి దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై జత్వానీ తీవ్రంగా స్పందించారు. ఈ ఛార్జ్ షీట్ను ఖండిస్తూ ఆమె ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. సిఐడి దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని ఆమె స్పష్టం చేశారు. ఛార్జ్ షీట్లో తనపై మోపినవన్నీ అసత్యమైన, నిరాధారమైన ఆరోపణని కొట్టిపారేశారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్తో తన ఆర్థిక లావాదేవీలు దశాబ్దం క్రితమే ముగిసిపోయాయని జత్వానీ తెలిపారు. ఛార్జ్షీట్లో చూపిన 4,50,000 రూపాయల డిపాజిట్ను ఏకంగా 1,32,00,000ని తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్, దోపిడీ చేశారన్న సిఐడి ఆరోపణలను ఆమె ఖండించారు. తనకు ఎలాంటి రాజకీయ పలుకుబడి, వనరులు లేవని స్పష్టం చేశారు. న్యాయస్థానంపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు జత్వానీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, జత్వానీ వ్యవహారంలో నిన్నటి నుంచి కూడా ఒక హైడ్రామా నడుస్తుంది. ఆమె స్వయంగా విజయవాడ వస్తారు, విజయవాడ వచ్చి మీడియాతో మాట్లాడతారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే నిన్నంతా కూడా ఆమె రాకకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా ఫోకస్ పెట్టింది. అయితే నిన్న ఆమె రాలేదు. అనూహ్యంగా ఈ రోజు బహిరంగ లేఖను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సిఐడి ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో జత్వానికి సంబంధించి ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చినటువంటి రిపోర్టుకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అధికారులు పేర్కొన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, గతంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి వాటన్నిటికీ కూడా భిన్నంగా ఈ కేసుకు సంబంధించినటువంటి రిపోర్టు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఏవైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత జత్వానీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్నటి నుంచి ఆమె మీడియా ముందుకు వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు ఆమె తన అభిప్రాయాలను మాత్రం పేర్కొంటూ లేఖను విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లేఖలో పూర్తిగా న్యాయం గెలుస్తుంది, తన వైపు రాజకీయ పలుకుబడి లేదు, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి పలుకుబడి కూడా లేదు కావడంతో తనను ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు, తన కుటుంబాన్ని అబాసుపాలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాం. అయితే ఈ లేఖ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయంగా భావించి ముందుగా ప్రభుత్వం స్వయంగా ఫిర్యాదు తీసుకునేటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి చర్చ పెద్ద ఎత్తున దుమారాన్ని రాజేయటం. అయితే ఇప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి వాస్తవాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెలుగులోకి వచ్చినటువంటి ఆధారాలకు సంబంధించి, బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ ప్రత్యేకంగా చర్చకు దారితీసినటువంటి నేపథ్యంలో ఆమె లేఖ కూడా విడుదల చేసినటువంటి పరిణామాలు, అందులో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటి వరకు అంటే 2.5 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిస్థితులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటికి సంబంధించి ఉన్నటువంటి పెద్దల పాత్ర ఉంది అనేటువంటి ఒక ఆరోపణ చేయటం, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకి ఎటువంటి ప్రమేయం లేదు, ప్రమేయం లేకపోయినా కూడా ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం లేఖలో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో సిఐడి ఛార్జ్ షీట్ తర్వాత జత్వానీ మీడియా ముందుకు వస్తారని జరిగినటువంటి ప్రచారం ఒక ఎత్తు. అదేవిధంగా ఈ రోజు ఆవిడ విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక ఎత్తుగా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. హరి రైట్, థ్యాంక్ యూ హరీష్.